హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకు ఈ వీడియోలో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సత్తు పిండి అండి, తెలంగాణ స్పెషల్. సత్తులు అందరూ వేసుకుంటారు. అందరి ఇళ్ళలో ఈ దసరా బతుకమ్మ అంటేనే సత్తులు వేసుకుంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ సత్తులు ఎలా వేసుకోవాలో నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. చూడండి. ఫస్ట్ మా మమ్మీ ఒక 5-6 వెరైటీస్ సత్తులు వేస్తుందండి. అందులో ఒకటి శనగపప్పు మామూలుగా మంచిగా దూరగా వేయించుకోవాలి. శనగపప్పు తీసుకొని వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసాము. దాని తర్వాత మక్కలు వేయించుకుని కూడా ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఈ 2 సత్తులు. శనగపప్పు ఏమో మామూలుగా గిన్నెలో అట్లా పట్టించుకురావాలి. మక్క సత్తు కూడా గిన్నె పిండి ఉంటుంది కదండి, అక్కడ పట్టించుకొచ్చుకోవాలి. ఇవి పల్లీలు. మామూలుగా పల్లీలు తీసుకొని వాటిని దూరగా ముక్కుడు పెట్టేసుకొని అందులో వేయించుకోవాలండి. మాడకుండా ఇలా మనం వేపుతూ ఉండాలి. ఒకవేళ బాగా మాడిందనుకో సత్తు కూడా కొంచెం మాడు వస్తుంది. తర్వాత నువ్వులు కూడా మంచిగా ఇసుక అవి లేకుండా మంచిగా చూసి తర్వాత వాటిని నీట్గా తీసుకొని అవి కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలండి. ఒకవేళ నువ్వులు మాత్రం తొందరగా మాడిపోతాయి అండి. కొంచెం మనం అటు ఇటు ఆలస్యం చేసినా మాడిపోతాయి. మేము ఇవన్నీ చేస్తుంటే మా అల్లుడు మా కోడలు మాత్రం మమ్మల్ని ఫుల్ డిస్టర్బ్ చేసిరు. మా కోడలికి మాత్రం బజ్జీలు కావాలంట. నాకు బజ్జీలు కావాలని ఏడుస్తుంది. మా మమ్మీ బజ్జీలు కూడా చాలా బాగా చేస్తుంది. ఏదైనా ఒక రోజు నేను మీకు అవి కూడా చూపిస్తాను. ఇంకా మనం పల్లీలు తీసుకున్నాం కదా, ఆ పల్లీలు మనం పొట్టు తీసేసి వాటిని అంటే ఇట్లా చల్లారనివ్వాలండి. బాగా వేడి ఉంటాయి కదా. దాని తర్వాత మనం వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా పౌడర్ లాగా పట్టుకోవాలి. కొంచెం ఎక్కువైపోయినా కానీ తడిగా ముద్ద అవుతుంది. అలా కాకుండా నార్మల్గా చూసుకుంటూ దాన్ని పౌడర్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, సేమ్ అట్లనే మనం పౌడర్ వేసుకోవాలి. మొత్తం పల్లీలు అట్లా పౌడర్ అయిపోయిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఇంకోటి ఏమని చెప్పాను, 5-6 వెరైటీస్ అని చెప్పాను కదా, నువ్వులు వేసుకోవాలి. అలాగే ఇంకొకటి కొబ్బరి అండి, ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం కొబ్బరి అంటే కొంచెం ఒక 2-3 టైమ్స్ ఎక్కువ పట్టాల్సి ఉంటుంది. అది తొందర పౌడర్ కాదండి. అది కూడా పౌడర్ అయిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని ఇంకా వీటన్నింటినీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మేము పల్లీల పౌడరు కొంచెం పక్కన తీసి దాన్ని మామూలుగా షుగర్ పౌడర్ కలుపుతాం మేము అందులో. కాకపోతే ఈసారి కొంచెం బెల్లం కలిపి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి బెల్లంతో ఇలా కొంచెం బెల్లం వేసి దానిలో దంచి చూసామండి. కానీ టేస్ట్ మాత్రం బెల్లంతో సూపర్ ఉందండి. ఎవరైనా చేసుకునేది ఉంటే షుగర్తో కాకుండా బెల్లంతో చేసుకోవడానికి ట్రై చేయండి. మా కోడలు కూడా దీన్ని సూపర్ ఉందని చెప్పింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, షుగర్ ఉంటుంది కదండి, దాన్ని మనం పౌడర్ వేసుకోవాలి. పౌడర్ వేసుకొని ఇంతకుముందు నువ్వుల పౌడర్ అని చెప్పిన కదా, దానిలో మనం చూసుకొని కలిపేసుకోవడమే. జస్ట్ షుగర్ని పౌడర్ వేసుకొని, షుగర్ పౌడరే వైట్ కలర్లో కనిపించేది, దాన్ని మనం మంచిగా ఈవెన్గా మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. అంటే కొంచెం తక్కువ కాకుండా షుగర్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువగా అట్లా కలిపేసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత పల్లి పౌడర్ ఉంది కదా, పల్లి పౌడర్లో కూడా మనం అలానే షుగర్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని మిక్స్ చేసి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంతకుముందు కొబ్బరి అని చెప్పాను కదా, కొబ్బరిలో కూడా సేమ్ షుగరే కలిపాము మేము, షుగర్ పౌడరే. అలా అది కూడా కలిపాను. ఇప్పటికి 3 వెరైటీస్ అయినాయి, నువ్వులు, పల్లి, కొబ్బరి. ఇలా ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత చూసారా 3 వెరైటీస్, నువ్వులు, కొబ్బరి, పల్లి. నెక్స్ట్ ఐటమ్ ఇంతకుముందు బెల్లంతో వేసామని చెప్పాను కదా, ఇదే ఆ కొంచెం పిండి. ఇప్పుడు ఇది ఏంటంటే, చెప్పుకోండి చూద్దాం, ఎవరు గెస్ట్ చేయలేరు. అదేంటంటే పెసర సత్తా అండి. పెసాలు కూడా మనం మామూలుగా వేయించి దాన్ని ఇట్లా పప్పులాగా వేసేసి తర్వాత దాన్ని గిర్ని దగ్గర తీసేస్తే పిండి పట్టిస్తారు. ఆ పిండిలో మనం ఇట్లా మామూలుగా షుగర్ కలుపుకోవడమే. షుగర్ కలుపుకుంటూ ఇందులో మళ్ళీ ఇంకొకటి స్పెషల్ ఉందండి, నెయ్యి. ఈ పెసర సత్తులో కానీ శనగ సత్తులో కానీ నెయ్యి వేసుకొని కలుపుకుంటే టేస్ట్ భలే ఉంటుందండి. అట్లా నెయ్యి మనం కొంచెం దానికి తగ్గట్టు మనం నెయ్యి కలుపుకోవాలి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మా బాబుకి కూడా పెసర సత్తు అంటే చాలా ఇష్టం. ఇట్లా మనం దీన్ని కొంచెం చూసుకొని ఒక 2, ఇప్పుడు మేము అందులో ఒక చిన్న గ్లాస్ పెట్టాము కదా, దాంతో 2 పోసేసి మొత్తం కలిపేసాము. అది పెసర సత్తు. అట్లా మనం షుగర్ టేస్ట్కి తగ్గట్టు షుగర్ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంతకుముందు నేను స్టార్టింగ్ వీడియోలో మీకు చెప్పాను కదా, శనగపప్పు వేయించి దాన్ని గిన్నె పట్టించమ్మని, సేమ్ అదే ఇది. దీంట్లో కూడా మనం షుగర్ పౌడర్ కలిపేసుకొని దానిలోకి నెయ్యి కలుపుకోవాలి. మళ్ళీ సేమ్ ఇవి నెయ్యి కలుపుకొని ఈ శనగపిండి లడ్డూలు కూడా వేసుకుంటారండి. లాస్ట్ టైం మేము దీన్ని సత్తులాగా కాకుండా లడ్డూలాగా వేసుకొని తిన్నాం, సూపర్గా ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం అమ్మ ఇలానే తిందామని చెప్పింది, మేము కూడా సరే అని చెప్పినాం. కానీ ఈ శనగ సత్తు మాత్రం సూపర్గా ఉంటుందండి. టోటల్గా ఓవరాల్గా ఇవి మా సత్తులు.
మక్క సత్తు గురించి చెప్పలేదు కదా, అది మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బెల్లం కలిపి తినేయచ్చు అంట. సో అది ఇప్పుడు కలపలేదమ్మ. పల్లి, నువ్వులు, కొబ్బరి, శనగది, పెసరు, ఇది బెల్లంతో చేసిన పల్లి స్పెషల్. ఇవన్నీ కలిపేసి ఇంకా దీన్ని డబ్బాలలో ప్యాక్ చేయడమే. మామూలుగా ఇది బతుకమ్మలప్పుడు కంపల్సరీ అందరు వేసుకుంటారండి. ఇంకా మా అమ్మ వేసిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ చేయమని. ఇంకొక విషయం చెప్పాలి, టేస్ట్ చేయమని అందరికి పెడుతుందనంటే ఇప్పుడే పెట్టట్లేదండి. మనం బతుకమ్మల కోసం అని చెప్పి తీసిన తర్వాతే గౌరమ్మ దగ్గర ఇవి సత్తులన్నీ పెడతారండి. దానికోసం అని చెప్పి స్పెషల్గా అన్నీ తయారైన తర్వాత అందులోంచి కొంచెం అన్ని వెరైటీస్ తీసి పక్కన పెట్టిన తర్వాత మమ్మల్ని టేస్ట్ చేయమని చెప్పింది. నా సత్తు పిండి మీకు ఎలా నచ్చిందో తెలిస్తే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.